శుభం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. మనం యోగాల గురించి మాట్లాడుతూ ఏ లగ్నంకైనా మనం తీసుకుంటే 159 కాంబినేషన్ తీసుకుంటాం. లగ్నస్థానము, పంచమ భావము, 9వ భావాన్ని దృష్టిలో పెట్టుకుని అందులో ఉన్న గ్రహాలు ఏంటి, అందులో ఉన్న శత్రుగ్రహాలు ఉన్నాయా, మిత్రగ్రహాలు ఉన్నాయా, ఆ స్థానానికి అధిపతి అయిన గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహము అస్తంగా తొడిగి ఉన్నాడా, లేకపోతే ఆ గ్రహం యొక్క బలం తగ్గిందా, లేదా ఆ గ్రహం యోగంలో ఉన్నాడా అని వాటి క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని మనిషి యొక్క యోగాలన్నీ మనం చెప్పుకుంటూ పోతుంటాం. ఒక్కొక్కసారి మరొకసారి ఏంటంటే 14710 కాంబినేషన్ అంటాడు. అంటే 1వ భావం, 4వ భావం, 7వ భావం, 10వ భావం వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కసారి చెప్తుంటాం. అలాగే ఒక్కొక్కసారి ఏం చేస్తాం, లాభస్థానంలో ఉన్న గ్రహాలను చూసి చెప్తాం. 8, 9, 10 భావాలు చూస్తాం. అష్టమ స్థానం, 9వ భావం, 10వ భావం చూసుకుని బేస్లో ఉన్న ప్రాఫిట్ ఎంత వస్తుందో మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కమర్షియల్గా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మనిషి భూమి మీద పుట్టిన తర్వాత కమర్షియల్గా సక్సెస్ అవ్వాలనుకుంటాడు. అది ఉద్యోగ రీత్యా అనుకోండి, వ్యాపార రీత్యా అనుకోండి, ఏదో రకంగా మొత్తం ఆర్థిక బలం పెరిగితేనే మనిషికి ఒక ఆక్సిజన్ వచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతి మానవుడికి ఉన్న ఆలోచన అదే ఉంటుంది. చాలా తక్కువ మందికి ఏంటంటే మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనతో జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా అంటే మా ఇంట్లో ఆర్థిక బలం లేదని కానీ, లేకపోతే వివాహం జరగలేదు కానీ, ఇలా రకరకాల లౌకికంగా ఉన్న ఈ సమస్యలకు పరిష్కార మార్గం అడగడానికి వస్తుంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం చెప్పేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే 159 కాంబినేషన్స్లో చూసుకొని ఒక పలానా లగ్నానికి పలానా గ్రహం రాజయోగం ఇస్తాడని చెప్తే ఏమంటే ఆ మహారదశ వచ్చి వెళ్ళిపోయిందండి, మాకేమో చూస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నామంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగ కారకుడు మనం చెప్తాం. ఎందుకంటే పంచమాధిపతి, వ్యయాధిపతి. పంచమాధిపతి కాబట్టి అష్టైశ్వర భోగభాగ్యాలు ఇవ్వాలి కాబట్టి శుక్రుడు అవన్నీ ఇవ్వాలని చెప్తాం. కానీ ఆ శుక్రుడు మంచి పొజిషన్ ఉన్నాడు, ఉచ్చస్థానంలో కూడా ఉన్నాడు, లేదంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అయినా సరే మాకు శుక్ర మార్గదర్శనం ఏం వర్కౌట్ కాలేదని అంటారు. అంటే ఖచ్చితంగా లా ప్రకారము, ఆస్ట్రాలజికల్ లా ప్రకారము ఆ శుక్ర మార్గదర్శనప్పుడు మిథున లగ్నం వాళ్ళకి డెఫినెట్గా ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అనేది ఒక ఆలోచనకు వస్తున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఈ గ్రహాలు ఏవైతే యోగించే గ్రహాలు ఉంటాయో అవి ఉండే ప్రదేశంలో డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను చెప్పాలనుకుంటే ఈ డిగ్రీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే అందరూ కంప్యూటర్లో చూస్తారు, చెప్తుంటారు, ఇంకేముంది నీకు బ్రహ్మాండం ఉంటుంది అని అంటుంటారు. అంటే అక్కడ ఎందుకు అక్కడ మిస్ఫైర్ అవుతుంది అని అంటే ఏ గ్రహమైనా సరే అది ఉన్న రాశిలో ఉండే డిగ్రీస్ని బట్టి దాని స్ట్రెంగ్త్ అనేది పెరిగిపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుండి 3 డిగ్రీస్ లోపల గ్రహం ఉన్నా, లేకపోతే 27 నుండి 30 డిగ్రీస్ లోపల ఏమైనా గ్రహం ఉంటే అంటే ఎడ్జ్ ఆఫ్ ది రాశి అన్నమాట. ఆ గ్రహం ఉన్నదంటే అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఆ ఎడ్జ్లో ఉన్నప్పుడు వాటికి స్ట్రెంగ్త్ ఉండవు, న్యాచురల్గా స్ట్రెంగ్త్ ఉండదు. అంటే దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 0. అవి ఎంత ప్రయత్నం చేసినా అంటే దే ఆర్ ఇన్ ట్రాన్సిట్. అంటే మనం పుట్టే సమయంలోని ఒక 29 డిగ్రీలో కానీ ఒక శుక్రుడు ఉన్నాడన్నా, లేకపోతే 1 డిగ్రీలో కానీ ఒక శుక్రుడు ఉన్నాడు. మనకేమో చక్రంలో చూస్తే శుక్రుడు తులారాశిలో ఉన్నటువంటి మన మిథున లగ్నము. అలాంటప్పుడు జస్ట్ 29 డిగ్రీస్ లేకపోతే 1 డిగ్రీ తులారాశిలో ఉన్నాడు అనుకుందాం. ఉన్నా కూడా అది డెఫినెట్గా వాడికి స్ట్రెంగ్త్ లేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క 0 డిగ్రీస్ అంటే మనకు ఒక రాశికి వెళ్తున్నప్పుడు 27 డిగ్రీస్ నుండి 3 డిగ్రీస్ మధ్యలో ఏదైనా ప్లానెట్ ఉంటే లగ్నం ఆ టైంలో పడితే లగ్న సంధి అంటాం, నక్షత్రం ఆ టైంలో పడితే నక్షత్ర సంధి అంటాం. ఆ టైంలో పుడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ చిత్తా 3వ పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు అన్నారు అంటే ఆ వ్యక్తికి చిత్తా నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి ఆ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి 3వ పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే 2వ పాదం ఎడ్జ్లో ఉన్నాడు, ఇంక 3లోకి ఎంటర్ అవుతాడు డిగ్రీస్ ప్రకారం. అంటే యాక్చువల్లీ ఆ నక్షత్ర బలం ఆయనకు ఉండదు. ఇది మీరు రాసి పెట్టుకోండి అంతే. అలాగే ఒక గ్రహం ఉందంటే ఆ గ్రహం ఆ ఒక 27 డిగ్రీలు దాటి 28 నుండి ఈ 3 డిగ్రీస్ మధ్య కానీ ఉన్నది అంటే ఆ ట్రాన్సిట్లో ఉన్నప్పుడు అంటే వాటికి స్ట్రెంగ్త్ ఉండదు. ఉండనప్పుడు ఆ గ్రహం ఒకవేళ రాజయోగం ఇచ్చే గ్రహం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నష్టపరిచే గ్రహం అయితే ఏ బాధ లేదు, ఎందుకంటే వాడు నష్టపరచడానికి వాడికి కావాల్సినంత బలం ఉండదు. శత్రువుకైనా బలం ఉండాలి మనతో యుద్ధం చేయడానికి. మన శత్రుగ్రహం అనుకోండి, మన లగ్నానికి శత్రుగ్రహం అనుకోండి, అయినా మనకు దాని వల్ల వాడికి స్ట్రక్చరల్గా మనకు అది ఒక బెనిఫిషియల్గా ఉంటుంది. అంటే వాడికి మనతో యుద్ధం చేయలేడు. ఆ మహారదశ వచ్చినప్పుడు మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ మనకి యోగించే గ్రహం కానీ అలా మధ్యలో పడిపోయింది అనుకోండి, ఇటు కాక అటు కాక మధ్యలో చేరినట్టుగా ఎప్పుడైతే పడిపోతుందో ఆ మహారదశ వచ్చినప్పుడు 100% మనకి ఏంటంటే మనకు కావాల్సినంత యోగం వాడు.
ఎప్పుడైతే ఎవడో మనం ఏంటంటే మహాదశ వచ్చింది, ఏమిటి ఈ పరిస్థితి ఏంటి, మన జీవితం ఇంతేనా, దశ వెళ్ళిపోతుంది అంటే దాన్ని మనం ఏం చేసే పరిస్థితిలో మనం ఉండం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ద్వితీయ కారకుడు ఎవరున్నారో చూస్తాం. సేమ్ అదే మిథున లగ్నం గురించి మాట్లాడుకున్నాం. ఒకటి విపరీత రాజ్యం ఇచ్చేవాడు శుక్రుడైతే, ద్వితీయ కారకుడు అంటే శనీశ్వరుడు, లగ్నాధిపతి బుధుడు. సో మనం వెంటనే చూసుకోవాల్సింది ఏంటంటే ద్వితీయ కారకుడైన శనీశ్వరుడు, ద్వితీయం ఎందుకన్నా అంటే భాగ్యాధిపతి కాబట్టి కొంతవరకు అష్టమ భాగ్యాధిపతి వాడు ఉండే ప్లేస్మెంట్ బట్టి మళ్ళీ మనకు స్ట్రెంగ్త్ ఎంత ఇస్తాడో చూసుకుంటాం. ఒకవేళ వాడి పొజిషన్ కూడా బాగుంది అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగాలేదు అనుకుని కూడా బాగుంది అనుకుంటాం, వాడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, తులలో ఉన్నాడు వాడే అన్నప్పుడు మనకు ఈ శుక్రుడు కంటే శని మహాదశలో అద్భుతమైన యోగాలు ఇస్తాడు. సో శని మహాదశ తర్వాత బుధుడు, తర్వాత కేతు, తర్వాత శుక్రుడు వస్తాడు. అంచేది ఏంటంటే శని మహాదశలు ఇస్తాడంటే వాడు ఆ దశ ఆల్రెడీ మీకు ఉన్నది అంటే వస్తున్నప్పుడు ఇస్తాడు, లేదా అంతర్దశలో వచ్చినప్పుడు ఇస్తాడు. ఎప్పుడు శని యొక్క అంతర్దశ కానీ మహాదశ కానీ ఆరంభమైనప్పుడు డెఫినెట్గా వాడు ఒక రాజయోగి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇంక రెండవది వెళ్ళిపోయింది, ఇక మూడవది వచ్చేది లగ్నాధిపతి బుధుడు. ఈ బుధుడు ఉచ్చస్థితిలో అంటే కన్యలో ఉన్నాడు అనుకోండి, డెఫినెట్గా ఈ రెండింటికంటే ముందు వాడు కొంత యోగం కూడా ప్రయత్నం చేస్తాడు. కన్యలోకి ఎంటర్ అయ్యాడా, కన్య నుండి తులలోకి ఎంటర్ అయ్యాడా, ఎక్కడున్నా సరే డిగ్రీస్ తులలోకి ఎంటర్ ఏదైనప్పటికీ, ఏ గ్రహం అయినప్పటికీ కూడా మనకు 27 డిగ్రీస్ దాటిన తర్వాత 3 డిగ్రీస్ లోపల ఉన్నప్పుడు మాత్రం ఇది ఆస్ట్రాలజీ లా అనుకోండి, వాడు ఏదో చేసేస్తాడు. భావచక్రాలు చూస్తే ఎందులో ఉన్నాడు, భావచక్రాల్లో మనకు కావాల్సిన ప్లేస్లో ఉన్నాడు అని చాలామంది ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. రాశి చక్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్లో ఉన్న భావచక్రంలో ఈ రాశిలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మనకు సక్సెస్ఫుల్ అవుతుందని నీకు క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ పోతుంటారు. నీకు ఆ ఎడ్జ్ అన్న పాయింటే మనకు ఆ గ్రహం యొక్క స్థితి తగ్గిపోయిందని అర్థం. అంచేత అటువంటిప్పుడు ఉంటే లగ్నాధిపతి చూడాలి. అంటే మిథున లగ్నం ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఏదో ఒక లగ్నం తీసుకోవాలి కదా అని తీసుకున్నాం. సో అప్పుడు ఏమైపోయింది, ఆ బుధుడి బలం కూడా మనకు తగ్గిపోతుంది ఎడ్జ్లో కానీ ఉంటే ఎక్కడైనా. సో మనం ఎప్పుడైనా సరే మన ఒక వ్యక్తికి ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అంటే ఫలిత జోస్యం ఇవ్వాలి, వాడికి ఒక మంచి ఫలితం రావాలి, దానికి తగ్గట్టు మనం చెప్పాలి అనుకున్నప్పుడు, లేదంటే మీ యొక్క జాతకంలో మీ చక్రంలో మీరు చూసుకునేటప్పుడు డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కండి ఆ ప్రకారం మనకు ఆలోచిస్తే మనకు ఫస్ట్ చూడగానే తెలిసిపోతుంది మనకి ఏ గ్రహాలు మనకు వీక్గా ఉన్నాయో. శరీరంలో ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి, అవి చేయవలసిన డ్యూటీ అవి చేయాలి. మనం తీసుకునే ఆహారంలోని ఒక పదార్థం తయారు చేసుకుంటే, ఒక కూరగాయ చేసుకున్నాం, వంకాయ కూర చేసాం, దానికి కావాల్సిన 9 రకాల పదార్థాలు అందులో పడితేనే దానికి ఒక రుచి ఉంటుంది. ఏది ఎక్కువ తక్కువ అయినా మనకు ఆ రుచి పాడైపోతుంది, అది మనకు తెలిసిన విషయమే. అలాగే మన శరీరంలో ఉన్న 9 గ్రహాలు అన్నీ బ్యాలెన్స్గా చేయవలసిన డ్యూటీ చేసుకుంటూ పోవాలి. కానీ ఇలా సంధ్యలో పడిపోతే ఏమవుతుందంటే, లగ్న సంధ్యలు పడిపోతేను అవి చేయవలసిన డ్యూటీ ప్రాపర్గా చేయం. అప్పుడు మనకు మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం తీసుకున్నా, జనరల్ ఎస్ట్రాలజీ ప్రకారం తీసుకున్నా మనకు ఏమవుతుందంటే దాని టైం వచ్చినప్పుడు అది మనిషిని పూర్తిగా పీడించేస్తుంటుంది. న్యూట్రల్గా ఉండడం వేరు, యోగించడం వేరు. ఒక్కొక్కసారి కారం చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి స్వీట్ చాలా నచ్చుతుంది. అంటే కారం ఉపయోగపడుతుంది, స్వీట్ ఉపయోగపడుతుంది అర్థం, అంతే కదా. అంటే స్వీట్ ఇష్టపడేవాడు ఏం చేస్తాడు, విపరీతంగా తింటాడు. కారం ఇష్టమైన కారమైన వస్తువు తింటాడు. అలాగేంటంటే 9 గ్రహాల్లో కొన్ని యోగించే ఉంటే కొంత అవయోగం ఉంటాయి. కానీ అవయోగం ఉండే గ్రహాలు కూడా ఆ ఉండవలసిన ప్లేస్లో ప్రాపర్గా ఉంటేనే మనకు బ్యాలెన్స్ అవుతాయి. అవి అలా లేకుండా వాటికి ఇష్టంగా తగ్గిపోతే అండ్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోతుంది. నార్త్ సౌత్ పోల్లో పూర్తిగా డీప్గా పడిపోయినట్టు ఉంటాం. సో అంచేత మనం ఏంటంటే ఇలాగా చూసుకున్న డిగ్రీస్ చూసుకునేటప్పుడు డెఫినెట్గా మనం పాజిటివ్గా పనిచేసే గ్రహాలే కాకుండా నెగిటివ్గా పనిచేసే గ్రహాలు కూడాను ఎలాగున్నాయి, స్ట్రెంగ్త్ బాగుందా, వీక్ ఉన్నాడా, వాడు విపరీతమైన స్ట్రెంగ్త్తో ఉన్నాడా అన్నది చూసుకుని దానికి కూడా కరెక్షన్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బ్యాలెన్స్ చేసుకుంటూ, అప్పుడు ఏంటంటే మీకు ఒక గ్రహం వల్ల కలిగే పీడనం కానీ, గ్రహం కలిగే యోగం కానీ ఇవి కూడా మనకి ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ మనం యూ కెన్ ఫీల్ ఇట్ 100%. ఈ మహాదశ రాగానే జరుగుతుంది. చాలామంది మన దగ్గరకు వస్తుంటారు, అంటారు మహాదశ వచ్చేసేసండి, మనం ఏదో ఒక స్టార్టింగ్ 1 మంత్ మనకి ఏదో కొంచెం ఏదో బాగున్నట్టు అనిపించిన తర్వాత చూస్తే యాజ్ యూజువల్ నార్మల్గా ఉంది అంటారు కొంతమంది. యాజ్ యూజువల్ నార్మల్గా ఎలా ఉంటుంది, నార్మల్గా ఉండదు. మనకేంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్స్ కూడా ఏవైతున్నాయి అవి కూడా స్ట్రెంగ్త్ ఉన్నాయని చూసుకుంటే అవి ఏం చేస్తాయంటే మన పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్స్ ఏమో దాని యొక్క స్ట్రెంగ్త్ లాగేస్తుంటుంటాయి, ఒకసారి ఇంబ్యాలెన్సింగ్ చేస్తుంటాయి, బికాస్ వీళ్ళు వీక్గా ఉండడం వల్ల. సో మనం ఏంటంటే అది కూడా చూసుకుంటూ దాన్ని బట్టి ఒక యోగం అనేది కనెక్ట్ చేసుకుంటూ పోవాలన్నమాట. అదంతా మనం అనాలిసిస్ చేసుకోవాలి మనంతా మనమే.
ఇది పెర్ఫెక్ట్ అనాలిసిస్ చేసుకోవడానికి బెస్ట్ అస్ట్రాలజర్స్ని మనం కన్సల్ట్ చేయాలి. ఇలాంటి కన్సల్ట్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటే ఒక జంక్షన్ దగ్గరికి వస్తాం మనం. అంటే ఇది ఉపాధిఘాతకంగా చెప్పట్లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం మనం. ఒక 4 రోజుల జంక్షన్ దగ్గరికి వచ్చారు మీరు. 4 రోజుల జంక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత పైన ఆమె చూస్తే చీకటిగా ఉంది, నక్షత్రాలు కనబడడానికి ఛాన్సెస్ లేవు. కింద చూస్తే 4 రోజుల జంక్షన్ ఎక్కడ ఇండెక్స్ లేదు, ఏ రూట్లో వెళ్ళాలి లేదు. అక్కడ నుండి మనం వెళ్ళాల్సిన గమ్యానికి మార్గమే కనిపించట్లేదు. 4 రూట్లు అయితే కనిపిస్తున్నాయి, ఏ రూట్లో వెళ్ళాలో మనకు తెలియదు. అటువంటిప్పుడు మనం ఏమనుకుంటాం, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లోని డెఫినెట్గా మనకు అగామ గోచరంగా అనిపిస్తుంది. ది సేమ్ థింగ్ విత్ లైఫ్. అటువంటి ప్రదేశంలోని అస్ట్రాలజర్ అనేది చాలా గైడ్లైన్స్ అవుతుంది మీకు. మీరు ఒక పీక్స్కి వెళ్ళిన తర్వాత పీక్స్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది మీకు తెలియదు, మీకు అర్థం కాదు. కానీ ఆస్ట్రాలజికల్గా ఏంటంటే మీ జాతకంలో నెక్స్ట్ లెవెల్ ఏంటి చాలా క్లియర్గా చెప్తాడు. అది చెప్పినప్పుడు అది జాగ్రత్త, అది ఏ మార్గం పక్క వెళ్తే వస్తుందో కూడా మనకి అస్ట్రాలజీలో తెలుస్తుంది. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళిపోతే మన గమ్యం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ 100% గైడ్లైన్స్. అస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ గైడ్లైన్స్ ఫర్ యూ. సో దీన్ని ఏంటంటే ఇక్కడ 3 పాయింట్లు చెప్పాను ఈరోజు ఈ వీడియోలో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్రహాల యొక్క బలం, స్ట్రెంగ్త్ మనం చూసుకోవాలి. అలాగే మన నక్షత్రం యొక్క బలం కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. నక్షత్రం కానీ సంధిలో పడితే మీ నక్షత్రానికి మీకు బలం ఇవ్వడం. సో బై బర్త్ యు ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలి, అగైన్ దాని ప్రిడిక్షన్స్ మీరు మళ్ళీ అస్ట్రాలజీకి వస్తే స్ట్రెంగ్తన్ చేయడం అలాగని మేము చెప్తుంటాం. అలాగే మనకి ఇప్పుడు 3వ పాయింట్ అంటే ఒక గమ్యం చేరుకోవాలనుకుని మీరేదో మీ సొంతంగా వెళ్ళిపోవాలని అనుకుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోతే అంత హై స్పీక్స్లో ఉన్న ఒకటి టప్పని కింద పడిపోయేవాళ్ళు చాలామంది, కొన్ని వేల కోట్ల మంది మనం చూసాం. అంటే మార్గం మిస్ చేసాను, ఇది పొరపాటు చేసాను, దీనివల్ల మనం మొత్తం పోయిందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను చెప్పండి. ఇంత డబ్బు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడతాడు ఒక వ్యక్తి. ఎందుకంటే కొంచెం భూమి ఉంటే నువ్వు ల్యాండ్ మీద పెడితే ఎవరికి తెలియదు కదా, ఏముంది తనకు 4 కాగితాలు ఇస్తే మనం జోబులో పెట్టుకుంటాం, ల్యాండ్ మందే ఉంటే ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది కదా అనుకుంటాం. ఈ బిలీవ్ ఆర్ నాట్ ఇలా పెట్టిన ల్యాండ్స్ని స్టాగ్నెంట్ అయిపోయి బ్లాక్ అయిపోయి ఒక్కొక్కసారి ఆ ల్యాండ్స్ అనేవి ఆల్మోస్ట్ సమ్ ఫేక్ ల్యాండ్స్ అనుకోండి, పేపర్ సరిగ్గా లేకపోవడం వల్ల అనుకోండి, ఏదైనా కానీ మొత్తం బ్లాక్ అయిపోయి మన డబ్బు అంతా అక్కడ బ్లాక్ అయిపోయినట్టు అయిపోయి నరకం చూస్తుంటారు. అంటే మీకు ఎవరు గైడ్ చేస్తారో ల్యాండ్ మీద పెట్టమని అనేది అది కరెక్ట్ గైడ్లైన్స్ కాదా మీకు తెలియదు. ఇండస్ట్రీలో మీరు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, కానీ సంపాదించిన డబ్బుని ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఒక పర్టికులర్ దీని మీద, అది చేయొచ్చా చేయకూడదా, ఇది అస్ట్రాలజికల్గా మీకు మేము గైడెన్స్ చేయగలుగుతాం. అలాగే అంటే మన ఇండస్ట్రీ ఒకటి గురించి మనం మాట్లాడే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కాదు, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంటారు, వాళ్ళు ఫిల్మ్లో ప్రొడ్యూసర్గా పెట్టాలని చూస్తారు. నువ్వు రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నావు, రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నవాడు ఇందులో డబ్బు సంపాదించాలని నీ జాతకంలో ఉంది. దీన్ని తిన్నగా తీసిపోయి నువ్వేమో ఫిల్మ్ ఇండస్ట్రీ పెడుతున్నావు. ఫిల్మ్ అనేది శుక్రబలంతో రాహుబలంతో వెళ్ళే వ్యాపారం. రియల్ ఎస్టేట్ ఏమో కుజుడు యొక్క బలంతో గురు బలంతో అని వెళ్ళే వ్యాపారం. ఇది ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి సంబంధమే లేదు అసలు. కానీ ఈ రెండు ఎక్కడో ఒక చోట మనకు యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందా? లేనప్పుడు డబ్బంతా ఫిల్మ్లో పెడతాడు, అందులో ఈయన 100 కోట్లు పెట్టారంటే ఆ ఫిల్మ్ ఫెయిల్యూర్ అవుతుంది, వీడు మొత్తం చేతులు ఎత్తియాల్సిన పరిస్థితి ఏర్పడదు. సంపాదించినంతా ఫిల్మ్లో పెట్టాను రా బాబు, అక్కడ మొత్తం పోయిందంటాడు. వాయం కంపేర్ చేస్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీకి రియల్ ఎస్టేట్కి అంటే పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ సక్సెస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలాంగ్ విత్ రియల్ ఎస్టేట్. 100 మంది ఒకరు సక్సెస్ అవుతారు. వాళ్ళని చూసి మిగిలిన 90 మంది కూడా అలాగే పెట్టాలని ప్రయత్నం చేస్తారు. అది కరెక్టా కాదా అంటే మన జాతకంలో ఉందా లేదా? ఇదొక ఫ్యామిలీ, అదొక ఫ్యామిలీ. ఇది యోగించడానికి రియల్ ఎస్టేట్ యోగించడానికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలి, ఫిల్మ్ ఇండస్ట్రీలో యోగించడానికి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మళ్ళీ మీ లగ్నం సహకరించాలి. ఏదో అస్ట్రాలజీ అంటే ఏదో కంప్యూటర్ తీసి ఓపెన్ చేసి 4 జాతకాలు చెప్పేసి అది కాదు అసలు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డీప్ సబ్జెక్ట్. మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తే సక్సెస్, వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్ ఆర్ వెరీ సక్సెస్ ఇన్ దేర్ బోత్ ద లైన్స్. చాలా ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళు ఎప్పటికీ ఎస్టాబ్లిష్ అలాగే ఉన్నారు, వాళ్ళు ఏమాత్రం చలించకుండా ఉన్నారు. అలాగేంటంటే మనకు అగైన్ కమింగ్ బ్యాక్ టు దవర్ సబ్జెక్ట్, లగ్న బలం ఉందా లేదా? ఒక్కొక్కసారి లగ్నం చెప్తాను వినండి, ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. మనకు లగ్నం కూడా సంధిలో పడుతుంది. లగ్న సంధిలో పడడం అంటే ఏంటి అంటే మనకు తులా లగ్నమో తెలియదు, వృశ్చిక లగ్నమో తెలియదు. న్యాచురల్గా కొన్ని కంప్యూటర్స్లో తులా లగ్నం చూపిస్తాను అంటారు, కొన్ని కంప్యూటర్స్లో వృశ్చిక లగ్నం చూపిస్తాను అంటాడు. ఏది కరెక్ట్ అని మనం మాన్యువల్గా మనం వేసుకునేటప్పుడు తులా లగ్నమో వృశ్చిక లగ్నం తెలుస్తుంది, బాగానే ఉంది. కానీ తులా లగ్నానికి వృశ్చిక లగ్నానికి మధ్య టైం గ్యాప్ అనేది మనకు చూపించేటప్పుడు పుస్తకాల్లో చూపించేది కంప్యూటర్లో చూపించేదానికి కనీసం 3-4 degrees వేరియేషన్ ఉంటే దెన్ డెఫినెట్లీ వీ కెన్ క్లారిఫై. అది కాకుండా
29 డిగ్రీలు ఉన్న తులా లగ్నాన్ని తీసుకెళ్ళి మాన్యువల్గా వేస్తే 1 డిగ్రీ ఉన్న వృశ్చిక లగ్నంగా కనబడింది అనుకోండి, మీ లగ్నం సంధిలో పడినట్టే. ఈ 29 డిగ్రీలో ఇది మనకు వర్కౌట్ కాదు, 1 డిగ్రీ ఉన్న అది కూడా వర్కౌట్ కాదు. మీరు లగ్న సంధిలో పుట్టారు అనుకోండి, అంటే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్, అంటే మీ లగ్నం అంటే తనుభావం, డెఫినెట్గా మీకు ఫ్రమ్ ది బిగినింగ్ కాన్ఫిడెంట్ లెవెల్స్, ఇండివిజువల్ డెవలప్మెంట్స్, ఇండివిజువల్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అనుకోండి. అసలు ఒక మనిషి వ్యక్తిత్వం అనేది పూర్తిగా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. లగ్నానికే బలం లేదు, నువ్వు పుట్టిన సమయానికి బలం లేదు అర్థం. లగ్నం అంటే ఇంకే సమయం, ఆ సమయం అటు ఇటు కాకుండా మధ్యలో పుట్టినట్లే కదా. ఎంత కోటీశ్వరుడు కుమారుడైనప్పటికీ కూడా నీ లగ్న సంధిలో నువ్వు పుట్టావు అంటే డెఫినెట్గా ఆ లగ్నానికి బలం లేనప్పుడు నాన్నగారు ఆస్తి అంతా నువ్వు ఖర్చు పెట్టాలి తప్ప నీ అంతా నువ్వు డెవలప్ చేసుకోవడానికి కావాల్సినంత బలం నీకు ఉండదు. అన్లెస్ అంటే లేటెస్ట్ స్టేజ్లో కొన్ని రెమెడీస్ చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్య లగ్నం బాగుండి లేకపోతే పిల్లల లగ్నం బాగుండి వాళ్ళకి ఫేవర్ చేసి అలాగ రైజింగ్ అవ్వాలని తప్ప దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ది సొసైటీ. ఒక కోటీశ్వరుడు ఉంటాడు, వాడు కొడుకు ఏం చేయడు, నాన్నగారు ఆస్తిని నాన్నగారు వ్యాపారం డెవలప్ చేస్తున్నాడు. ఏం చదువుకున్నాడంటే అమెరికా వెళ్ళి చదువుకుని వచ్చాడంటాడు, ఉద్యోగం సద్యోగం ఉండదు, నాన్నగారు ఆస్తి చూస్తున్నాడు. నిజంగా వాడు చూస్తున్నాడంటే నాన్నగారు డెవలప్ చేసిన దాన్ని వీడు ఓన్లీ మేనేజింగ్ ద షో. ఆడపిల్లని ఇచ్చేస్తారు, కోటీశ్వరుడు కాదు ఇచ్చేస్తారు. ఇండివిజువల్ చేసి ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్స్ ఆడుతుంటాడు. అంటే ఇండివిజువల్ వాడికి లగ్నానికి బలం లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ అండర్ లైన్. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. ఎన్నో పాయింట్స్ ఈరోజు చెప్తున్నా ఈ వీడియోలో. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి రకాల మనుషులు ఈ ఊళ్ళో భూమి మీద ఉన్నారు కాబట్టి ఏదో ఊహించుకుంటారు. ఇండివిజువల్గా వాడు బలం ఉండదు. వాళ్ళ నాన్న సంపాదించిన ఒక గ్యాస్ కంపెనీ ఉంటుంది, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ నాన్నగారు ఫిలింలో ప్రొడ్యూసర్ అయి ఉంటారు, డైరెక్టర్ అయి ఉంటాడు, అపర కోటీశ్వరుడు అయి ఉంటాడు వాళ్ళ నాన్న. ఇంకా వీడు చేసుకోవడానికి ఏం లేదు అక్కడ. వాళ్ళ నాన్న కూడా చెప్తాను, నీకు చేస్తున్నా కదా ముందు కూర్చొని చేయడానికి ఏముంది, ఇంకా ఏం లేదు అంటాడు. వీడు తండ్రిని చూసి పిల్లల్ని ఇచ్చేస్తారు. ఇక్కడ మ్యాటర్ ఈజ్ ఓవర్. వాడికి పని ఉండదు, ఈ వెళ్ళిన అమ్మాయి కూడా ఏ పని ఉండదు. ఈ వెళ్ళిన అమ్మాయి కంగారు పడిపోతుంది, నేను ఎంత చదువుకుని వచ్చి నేను ఏం చేయకుండా ఖాళీ కూర్చోలేడు. ఏది షాపింగ్ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది హస్బెండ్తో పాటు. పిల్లల తర్వాత జరగాల్సిన సంఘటనలు జరుగుతాయి. అలాగే జరుగుతుంది అంటే ఇండివిజువల్ వాడి లగ్నానికి బలం లేదు. ఇండివిజువల్ లగ్నం బలం అంటే తండ్రి 200 కోట్లు సంపాదిస్తే కొడుకు దాన్ని 500 కోట్లు చేస్తాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. ఇంత సంపాదిస్తే దాన్ని 10 రెట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఆఫ్ లగ్న. అలాగే లగ్న బలం లేనప్పుడు పరిస్థితి అలా ఉంటుంది. అదే లగ్నం తండ్రి గారి లగ్నంతో సపోర్ట్ చేసేటట్టు, తండ్రి గారి లగ్నం తులా లగ్నం కంటే కొడుకుది తీసిన ఏ కుంభ లగ్నమో లేకపోతే ఏ మిథున లగ్నం అయిందనుకోండి, అంటే 159 కాంబినేషన్స్. పుట్టగానే వాడు పుట్టిన తర్వాత తండ్రికి సహకారంగా ఉంటాడు. ఇంకొంచెం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రకరకాల సబ్జెక్ట్స్ ఇవన్నీ అన్నీ ఒకే వీడియో ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరికి కావాల్సిన పాయింట్ వాళ్ళు నోట్ చేసుకుంటారు కదా అని చెప్పి. అంత ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీని తెలియడానికి ఈయన షార్ట్ టర్మ్లో చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఏదో వచ్చాము గురుగారికి ఏదో చిన్న దక్షిణ చేశాము, వాళ్ళు మన సమస్య పరిష్కారానికి ఇది చేసుకోండి చెప్పాడు, ఈ రెమెడీ చెప్పాడు, అయిపోతున్నాయంటే అంత ఈజీ కాదు ఇది చెప్పేదండి. అయిపోయింది, లగ్నం గురించి అయిపోయింది. ఇక రాశి, మన ఏ రాశిలో పడింది మనకు తెలియదు. అంటే ఇవే ఇంపార్టెంట్, మనిషికి కావాల్సిన ఇవే చూస్తారు కాబట్టి చెప్తున్నాను. పునర్వసు నక్షత్రం అంటాడు, 3వ పాదం 4వ పాదం తెలియదు. 3వ పాదం 4వ పాదం మధ్యలో ఎడ్జ్లో పడి ఉంటుంది. మిథున రాశి కింద లెక్కేస్తామా, కర్కాటక రాశి కింద లెక్కేస్తామా? 4వ పాదం అంటే అద్భుతమైంది. 4వ పాదం గురుడు నక్షత్రం, పునర్వసు నక్షత్రం, నక్షత్రాధిపతి గురుడు చక్కగా కర్కాటకంలో ఉన్నాడంటే డెఫినెట్గా దానివల్ల ఒక బలం పెరుగుతుంది, మనకు తెలిసిన విషయమే. కానీ 3, 4 మధ్యలో ఉన్నాడు అంటే అసలు బలమే లేదు ఆఫ్టర్ 27 డిగ్రీస్ తర్వాత. అంటే ఇంత మేధస్సు, పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్ర వారి నక్షత్రం అంటాం, అంత గురుడు అధిపతి అంటాం. కానీ ఏ లాభం, అక్కడ నక్షత్రానికి బలం ఉండదు. 3వ పాదం తెలియదు, 4వ పాదం తెలియదు, కన్ఫ్యూషన్. ఎప్పుడు 3వ పాదానికి బుధుడు అధిపతి, 4వ దానికి చంద్రుడు అధిపతి. 3వ పాదానికి సంబంధించి యోగాలు ఇచ్చే శుక్రుడు అయితే 4వ దానికి ఇచ్చేవాడు కుజుడు. ఈ రెండింటికి పడదు కుజుడికి శుక్రుడికి. ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ చెప్పండి. దీని మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి మనం ఐడెంటిఫై చేయగలం. 3వ పాదం 4 అంతవరకు మనం చేయగలుగుతాం. కానీ సంధిలో పెడితే ఇండివిజువల్గా వాడికి నక్షత్ర బలం అనేది ఉండదు. నీ నక్షత్రం, నువ్వు పుట్టిన నక్షత్రంగా ఆ టైంలో బలం లేదు. ఏ నక్షత్రమైనా 27 నక్షత్రాల్లో ట్రాన్సిట్లో అండి 360 డిగ్రీస్లో కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు బలం ఉండదు. కాంతికి కూడా అంతే. కాంతి అంటే లైట్ కూడా. ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లైట్ కొన్ని ప్లేసెస్లో మీకు స్ట్రాంగ్ ఉంటుంది, కొన్ని చేతిలో లైట్గా ఉంటుంది, కొన్ని దాంట్లో దానికి బలమే లేకుండా ఉంటుంది. సూర్యకాంతి సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు చూసుకుంటే ఆ కాంతి ఒకేలా భూమి మీద పడదు.
అలా పడినప్పుడు ఏంటవుతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ కూడా ఒకేలాగా ఉండదు. అందులో వచ్చే ఎనర్జీ ఆఫ్ ది సన్ ఒకలాగా ఉండదు. సో ఎవ్రీ లగ్నంలోనే మారిపోతుంటాయి మధ్య మధ్యలోనే. అవన్నీ చూస్తే పూర్వీకులు మనకేంటంటే ఈ 12 లగ్నాలు చేశారు. ఒక్కొక్క లగ్నానికి ఇంత టైం పడుతుందని చెప్పి అన్నారు. ఆ ట్రాన్సిట్ టైం మనమేనా అంతే కదండి. ట్రాన్సిట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మనం ఆఫీస్కి వెళ్తున్నాం, మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఉన్న వ్యవహారం వేరు, మనం కారు ఎక్కే ఆ ట్రాన్సిట్ టైంలో మనం ఉండే విధానం వేరు. ఆ ట్రాన్సిట్ ఇంట్లో నుండి మెట్లు దిగి కారు ఎక్కుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి, ఎవడైనా ఫోన్ వస్తే ఇప్పుడు కాదా తర్వాత మాట్లాడుతూ ఉంటాం. అది గోయింగ్ టు ఆన్సర్ టైం, ఒరే కారు ఎక్కిన తర్వాత మాట్లాడదారా అంటాం. ఒరే కొంచెం 10 నిమిషాలు కూర్చోరా డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాట్లాడతానంటాను, వెనక సీట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. అంతే తప్ప ఇక్కడ నుండి మెట్లు దిగుతూ కార్లు ఎక్కేటప్పుడు మనం మాట్లాడడం కదా, కంగారు ఉంటాను. వదిలే కంగారులో మీకు ఆన్సర్ లేదా ఒక 5 నిమిషాలతో మాట్లాడుతూ ఉంటాం. లేదు డ్రైవింగ్లో ఉన్నారు, మనం ఏం చెప్తాం, ఒరే బాబు కారు పక్కన పెట్టి వాకింగ్ మాట్లాడుతాను బాబు, ఒక 2 minutes టైం తింటాం. అంటే ఇదేమవుతుంది, మంచి కాల్ వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇంపార్టెంట్ కాల్ అయినా సరే వీఆర్ ట్రయింగ్ టు మిస్ఫైర్ ఇట్, ఆ టైం అంతే. సో అలాగా ఈ ట్రాన్సిట్ అంటే ఏంటంటే మనం ఇంటి దగ్గర నుండి కారు ఎక్కే జర్నీ ఏదైతే ఉందో అది ట్రాన్సిట్. అలాగే మన ఎయిర్పోర్ట్లో నుండి ఫ్లైట్ ఎక్కుతున్న టైం, చెక్ ఇన్ అవుతున్న టైం, అది ఒక ట్రాన్సిట్ అనుకోండి. అలా ఫ్లైట్ దిగిందా చెక్అవుట్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడతాం, ఎవరికైనా ఫోన్లు వస్తాయి, వీ కాంట్ స్పీక్. అలాగే జర్నీలో బ్రహ్మాండమైన జర్నీలో ఉన్నాం, అప్పుడు మనం బలం ఉండదు, కాన్సన్ట్రేషన్ ఇంకో దాని మీద, ఈ ఫోన్ వచ్చింది ఈ ఫోన్ మీద మాట్లాడడం అనుకుంటే అది అమలు అంత కాన్ఫిడెంట్గా మనం మాట్లాడడం వాళ్ళతో, రిజల్ట్ అగైన్ 0. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడిపోతే అది ఇంటర్వ్యూ కాల్ అయింది అనుకోండి, డెఫినెట్గా వీడు పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుంటాడు, వాడు గెస్ చేస్తాడు. అలాగా ఏంటంటే ఈ లగ్న సంధి కానీ నక్షత్ర సంధి కానీ లేకపోతే గ్రహ సంధిలో కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఆ గ్రహ సంబంధించిన కానీ నక్షత్ర సంబంధించిన కానీ లగ్న సంబంధించిన కానీ మనకు బలం లేదు అని ఫస్ట్ క్లారిటీ వచ్చింది. అపర కోటీశ్వరుడైనా సరే అలాంటి సంధిలో పుట్టినప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. నాన్నగారి పేరు చెప్పుకుని తాతగారి పేరు చెప్పుకుని బతకవలసిందే తప్ప వాడు ఇండివిజువల్గా గ్రో అవ్వలేడు. ఇలాంటి అపర కోటీశ్వరులు మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ చాలామంది ఉన్నారు. తాతగారి పేరు చెప్తూ బతికేస్తుంటారు ఇప్పటికీ. యాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు, తండ్రి పేరు చెప్పుకుని బతికిన యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటిని కరెక్షన్ చేసుకోవాలి. ఆస్ట్రాలజీ అంటే ఏదో నా కొడుకు పెళ్లి కాలేదా, నాకు వ్యాపారం లేదా, లేకపోతే ఇంకేదో అని కాకుండా ఈ లగ్న సంధి లేని వాళ్ళు మోక్ష మార్గానికి కూడా వెళ్ళడం కష్టం. మోక్షం అంటే ఏంటంటే మానవ జన్మ ఎత్తాం కాబట్టి మనకు సాధకుడిగా ముందుకెళ్ళి దైవబలంతో మోక్ష మార్గం పొందొచ్చు. మనం అవకాశం మానవుడికి ఉంది, అందరికీ లేదు కదా. మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా చెప్తుంటారు కదా చక్కగా. సో ఆ మార్గంకి వెళ్ళాలి అంటే ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకేమి పని చేయనప్పుడు రామకృష్ణ అనుకోవడం వేరు, ఇప్పుడు నుండి ఒక సాధనగా చేసుకోవడం. అప్పుడు రామకృష్ణ అన్నా కూడా అనలేరు, లగ్న బలం లేని వాళ్ళు అప్పుడు అనలేరు, ఇప్పుడు అనలేరు. సో అటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రాలజికల్గా దాని స్ట్రెంగ్త్ ఎలా పెంచాలి, నీకు లగ్న బలం లేదు, నక్షత్ర బలం లేదు, లేకపోతే గ్రహ బలం లేదు, యోగించే గ్రహానికి బలం లేదు, అటువంటి దాని బలాన్ని ఎలా పెంచాలి అనేది చెప్పేదే ఆస్ట్రాలజికల్గా దాన్ని ఫలిత జ్యోతిష్యం అంటాం. మనం ఫలితాన్ని చెప్తాం, దీని మూలాన్ని ఇలా చేస్తే ఇలా జరుగుతుంది కాబట్టి దీనికి రెమెడీ చేసుకొని ఫలితం చెప్తుంటాం. అటువంటి రెమెడీస్ తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే, దాంతో సాధన చేసుకుంటూ వెళ్తే ఒక మంత్రం ద్వారా కానీ, ఒక రత్నం ద్వారా కానీ, లేకపోతే ఒక సాధన ద్వారా కానీ, ఒక యజ్ఞం ద్వారా కానీ, ఒక యాగం ద్వారా కానీ, కొన్ని దానాల ద్వారా కానీ, ఇటువంటి మనం దాని యొక్క రెమెడీస్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మరీ అంత యోగం అని చెప్పక్కలే కానీ రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.